హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని బ్లౌజెస్ మీకు చూపించాలనుకుంటున్నానండి. చాలా వెరైటీ డిజైన్స్ అండి. కొన్ని ఏమో చూసినవి ఉన్నాయి, కొన్ని చూడని ఉన్నాయి. మనం రెగ్యులర్గా చూసే బ్లౌజెసే అండి, రెగ్యులర్గా చూసే ఫ్యాబ్రికే. అవే మీకు ఈరోజు నేను చూపించాలనుకుంటున్నానండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ మన బ్లౌజ్ వచ్చేసి ఇది న్యూ డిజైన్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ రా సిల్క్ పైన మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా ఇలా నెక్ వస్తుంది. ఇదంతా నెక్ పార్ట్ అండి. కాంబినేషన్ వచ్చేసి మంచి ఎల్లో, అంటే ఇది లెమన్ ఎల్లో పైన నేను డార్క్ ఎల్లో థ్రెడ్తో ఇలా వర్క్ చేశానండి. సిల్వరు, పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ, అలాగే డార్క్ బ్లూ, ఇన్ని కలర్స్తోని 5 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయిందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 10.5 ఉంటుంది. మనం 10 కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఒకవేళ 10.5 మాకు ఎక్కువైపోతుంది, 10 కావాలి లేదా 9.5 కావాలి అనుకున్న వాళ్ళకైతే కనుక మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసి మన వర్క్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కంపల్సరీ 7.5 ఉంటుందండి. 7.5 కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు అడ్జస్ట్మెంట్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదొకటి. హ్యాండ్ వచ్చేసి మాత్రం దీనికి డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. హ్యాండ్ వచ్చేసి అంటే షోల్డర్ పై నుండి కిందికి ఇలా వస్తుంది, కింద బార్డర్ వచ్చింది. ఇలా వస్తుంది బ్లౌజ్. ఇదేంటంటే కింద సైడ్ కింద చిన్న స్మాల్ బార్డర్ ఏదైతే మనం నెక్ ఇచ్చినామో నెక్కు వచ్చిన బార్డరే కింద వచ్చింది, పైన మాత్రం ఇలా బంచ్ వచ్చిందండి. దీనికి మనం స్టోన్ టచ్అప్స్ చేసుకున్నా లేదా ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే తెలుసు, ఆల్రెడీ తీసుకొని ఉన్న వాళ్ళకి, నేను కొత్తగా తీసుకునే వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ మనం ఎలా వాడినా పాడవదు, అంత గ్యారంటీ అండి. మనం రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు. మనకి కొంచెం సింక్ అవుతుంది, ఒక 1/2 ఇంచు అలా మనకి సింక్ అవుతుంది. స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడే ఒక 1/2 ఇంచు అలా లూజ్ పెట్టుకుంటే మనకు ఒక 1/2 ఇంచు వరకు కంపల్సరీ సింక్ అవుతుందండి. కాటన్ మిక్స్ ఉంది కాబట్టి సింక్ అవుతుంది. అలానే కలర్ డల్ అవ్వదు. ఎంత వాష్ చేస్తుంటే మనకు అంత షైనింగ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ ఉన్న మెంటాలిటీ అదండి, చాలా బాగుంటుంది కూడా ఫ్యాబ్రిక్. ఇది క్లాత్ అండి. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750. ఈరోజు మనం చూస్తున్న ఈ 3 డిజైన్స్ చూపిస్తున్నానండి. 3 డిజైన్స్ కూడా మనకి 750 రేంజే. ఒకవేళ స్టిచ్డ్ అయితే కనుక 1250 ఉంటుంది. ఇది వితౌట్ స్టిచ్చింగ్ కనుక 750. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, హ్యాండ్ చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి. న్యూ డిజైన్, చాలా బాగుంటుంది కూడా. మనం కలర్స్ ఫాస్ట్గా చూపిస్తానండి. ఇది వచ్చేసి మంచి ఇలా లైట్ మెహందీ కలరు, లైట్ కలరు, డార్క్ లైట్లో చాలా లైట్ అండి, చాలా డల్ మెంతి. ఇదొకటి. రాణి పింక్, మంచి రాణి పింక్, ప్యారెట్ గ్రీన్, మెజెంటా పింక్, ఆనియన్ పింక్, రెడ్ కలరు, బాటిల్ గ్రీను. హ్యాండ్ మీకు చూపిస్తే ఇవన్నీ నేను మామూలుగా కలర్స్ అన్నీ ఫాస్ట్గా చూపిస్తున్నాను, కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఉంటుంది మనకి. డార్క్ కలర్ పైన కలర్ కాంబినేషన్ బట్టి కూడా చాలా బాగా అనిపిస్తుంది. డార్క్ కలర్ పైన రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, గోల్డ్, సిల్వరు, ఈ కాంబినేషన్స్ పడేసరికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది మనం స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుందనేది ఇంకా మనకు తెలుసు. దాదాపుగా చాలా బాగుంటుందండి. ఇది స్టిచ్చింగ్ కాలేదు, అందుకని నేను మీకు చూపించలేకపోతున్నానండి. ఇది స్టిచ్చింగ్ అయితే కనుక చాలా బాగుంటుంది బ్లౌజ్. పింక్లో మరొక షేడు,
పింక్ కలర్, బ్లాక్, రెడ్డిష్ మెరూన్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. మనం మరొక డిజైన్ కూడా చూద్దాము. ఈ డిజైన్ అయితే కనుక మనం ఇదివరకు చూస్తున్న డిజైన్ అండి. నేను దీంట్లో కొన్ని స్టిచ్చింగ్ కూడా చేయించాను. డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా వేసుకుంటే మాత్రం మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. మంచి చాలా డిమాండ్ డిజైన్ ఇది. చాలామంది అడుగుతున్నారు ఈ డిజైన్ని, కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేసాము. రీస్టాక్ చేసినందువల్ల నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఇది హైనెక్ బ్లౌజు. ఈ బ్లౌజుకు కూడా మనకి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. హైనెక్ అండి. సైజ్ వచ్చేసి 38 సైజు. ఇదొకటి బ్యాక్. హ్యాండ్స్కి ఇలా ఉంటుంది, స్మాల్ సర్కిల్, సేమ్ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. కాంబినేషన్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఒక్క కలర్ మాత్రం కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ వాడాను. ఓవరాల్గా డిజైన్ మాత్రం చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం మనకు చాలా మంచి లుక్ ఉంటుంది. ఏదైనా శారీస్కి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే కనుక మనకి 1250, లేదు వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 750. దీంట్లో మరొకటి కూడా ఉందండి, బాటిల్ గ్రీన్. ఇందాక మనం చూసింది మంచి పింక్. నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్, రెడ్. మెయిన్ కలర్స్ మాత్రమే ఒక 4 కలర్స్ అట్లా కుట్టించానండి నేను. ఇలా కుట్టించింది స్టిచ్చింగ్ అయింది ఏదైనా కావాలన్నా కూడా నేను పంపిస్తాను, లేదా వితౌట్ స్టిచ్చింగ్ కావాలన్నా సేమ్ కలర్లో వితౌట్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా పంపిస్తాను. కొరియర్ ఛార్జెస్ అనేవి ఎప్పట్లాగే ఎక్స్ట్రా ఉంటాయండి. నెక్స్ట్ వన్ కలర్ బ్లాక్. ఇది సార్. ఇప్పుడు వితౌట్ స్టిచ్చింగ్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ, మంచి మెరును, రెడ్డిష్ మెరును, పింక్ కలరు, వైన్ కలరు, గ్రే కలరు, లైట్ రామా బ్లూ, రెడ్ కలరు, పీచ్ కలరు, మంచి పీచ్ కలరు, బాటిల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, లైట్ ఆరెంజ్, బ్లాక్, మంచి గ్రీన్, లీఫ్ గ్రీను. ఈ డిజైన్స్ అన్నీ ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఏదైనా కలర్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి, నేను అది మీకు కొరియర్ చేస్తాను. నెక్స్ట్ డిజైన్ అండి, గ్రీన్ కలర్లో ఇది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాను. ఇదంతా మల్టీ కలర్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది కూడా. మల్టీ కలరు. దీనికి హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ హ్యాండ్, మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ ఉంటుందండి. 6 కలర్ కాంబినేషను. ఈ డిజైన్ అంతా గోల్డ్, సిల్వరు, రెడ్, ఆరెంజ్, తర్వాత బ్లూ, ఇలా 6 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది. దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది. దీంట్లో మనం కలర్స్ చూద్దామండి. బేబీ పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ,
లైట్ గ్రీను, లైట్ పింక్, బ్లూ, రెడ్ కలర్, వైట్, మెజెంటా పింక్, గ్రీన్ అండి, మంచి లీఫ్ గ్రీను, వచ్చేసి రెడ్డిష్ మెరూన్, గ్రీన్లోనే మరొక షేడు గ్రీను, జాముని పింక్, ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్, లైట్ మెంతి కలరు, క్రీమ్ కలరు, క్రీము, ప్యారెట్ గ్రీన్, ఇవన్నీ కూడా 750 అండి. గ్రే కలరు, హాఫ్ వైట్, వైన్ కలరు, బ్లాక్, వైన్లోనే మరొక షేడ్ అండి, లైట్ స్కై బ్లూ. ఈ కలర్స్ అన్నీ కూడా ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏదైనా కలర్ నచ్చినట్టయితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టి పంపించండి, నేను మీకు కొరియర్ చేస్తాను. కొరియర్ ఛార్జెస్ ఎప్పటిలాగే ఎక్స్ట్రా ఉంటాయండి. బ్లౌజెస్ కాస్ట్ వచ్చేసి 750 వితౌట్ స్టిచ్చింగు, విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1250 అండి. ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలంటే, మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావాలంటే తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.